హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిvillu ఛానల్. హ్యాపీ సండే అండి. ఈరోజైతే చికెన్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసింది మీ సత్య. ఇదిగోండి చికెన్ ఫ్రై నేను మసాలా పౌడర్ అయితే చేసి షార్ట్లో అయితే పెట్టాను కదండి. ఆ మసాలా పౌడర్తోనే చేశానండి. కలర్ చూసారు ఎంత నీట్గా భలే ఉంది కదండి. రెడ్డిష్గా బయట నుంచి తెచ్చామా అన్నట్టు ఉంటుందండి. మనం కనుక ఓన్గా ప్రిపరేషన్ చేసుకున్నామంటే కనుక సూపర్ ఉంటుంది. చికెన్ అయితే గళ్ళుప్పు కొంచెం పసుపు వేసి కడిగి ఈ విధంగా నీట్గా పెట్టుకొని నాకు బాబుకి అయితే మా ఇద్దరి కోసం చేసుకుంటున్నానండి. ఎగ్స్ అయితే ఉండి కర్రీకి బాక్స్ అయితే పెట్టేశాను క్యారేజ్. కొంచెం నేను చేసిన మసాలా పౌడర్ షార్ట్లో ఇచ్చానండి. చూడండి, ఇదంతా మనం ఈ విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుంటే కనుక నిమ్మకాయ ఒకటి పిండుతాం కదండి, అందువల్ల లోపల వరకు వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ కంపల్సరీ క్లోజ్ చేసుకుని మూత పెట్టుకొని ఉంచుకొని తర్వాత చేసుకోవాలన్నమాట. మనమే చేసామా రెస్టారెంట్ నుంచి తెచ్చామా అన్నంత టేస్ట్ వస్తుంది. నిజంగా నాకైతే ముందు నుంచి వంటలు అయితే వచ్చేవి కావండి. ఫ్రెండ్స్ చెప్పారని స్టార్ట్ అయినని చెప్పాను కదా. అన్నయ్య అలాగే మా ఇంట్లో అన్నయ్య, ఇద్దరు అక్కలు, నేనండి. అన్నయ్య అయితే చాలా మంచివారండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచింది, మా కోసం చాలా సాక్రిఫైస్ చేసింది. ముగ్గురు ఆడపిల్లలం కదండి, మరి సాక్రిఫైస్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా, మీకు తెలిసిందే. ఎక్కువ వదినమ్మ దగ్గరే పెరిగాను. అలాగే వంటలు ఇంకేంటి, ఇంట్లో అందరికన్నా చిన్నపిల్లలు కదండి, ఏమొస్తాయి, ఏమి రావు. తినడం, ఆడడం ఇదే అనమాట. పెళ్ళి అయిన తర్వాత అయితే మా అత్తమ్మ నేర్పించారు. ఆవిడని చేస్తున్నప్పుడు చూస్తూ ఉండడం, చెయ్యడం, ఇలా తిప్పమ్మా అని చెప్పడం. ఇంకా అలాగా ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఇంకా హలో ఫుడీస్ ఉన్నారు కదండి, ఆయన ఎక్కువ స్టార్ట్ చేసుకుని చూసుకునేదాన్ని. ఇంకా ఇప్పుడు నాకంటూ ఓన్గా వండడం కూడా బాగానే వచ్చింది. ఇలా క్లోజ్ చేసి ఒక అరగంట అయితే ఉంచుకుందాం. అలా చదువు అయితే ఒక 10th క్లాస్ వరకు చదివి డిగ్రీని అయితే ప్రైవేట్గా కట్టానండి. తర్వాత అలా అవగొట్టాను. బేబీ పొట్టలో ఉండగా ఆఫ్ చేసేసానండి. తర్వాత నెమ్మదిగా అవగొట్టేసాను. ఇప్పుడైతే మా హస్బెండ్ మళ్ళీ కట్టించి మొత్తానికి అవగొట్టించారు. డిగ్రీ అయితే పూర్తి చేశాను. అందువల్ల ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా చెప్తున్నప్పుడు ఏమైనా వస్తున్నా మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి. ఇదిగోండి చికెన్ అయితే నేను ఫ్రై అయితే చేస్తున్నాను. ఈయనైతే చాలా అంటే చాలా మంచివారండి. ఆడవాళ్ళని చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తారు. మామయ్య గారు ఆ విధంగా అయితే పెంచారు. మొత్తమ్మ పిల్లలు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అన్నది కానీ ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అన్నది, ఇవన్నీ ఏంటంటే మనం పిల్లలకి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పద్ధతి ఉంటుందన్నమాట అని తెలుసు. కానీ మామయ్య గారు అంత బాగా పరిస్థితులు అర్థమయ్యేలాగా ఎవరి దగ్గర ఎలా ఉండాలి అన్నలా పెంచారండి. కాబట్టి ఈయన చాలా మంచి. ఈయనకి తమ్ముడు, ఒక అక్క అండి. మాటల్లోనే చూసారా మనకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మామయ్య గారు అంటూ ఉంటారు, మనకన్నా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి, మనం కూడా బాగుంటాం, అలా కోరుకోవాలంటండి. దండం పెట్టుకున్నప్పుడు కానీ, దేవుడికి పూజ చేసుకున్నప్పుడు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలంట. అప్పుడు మనం కూడా బాగుంటామని అన్నారు. ఆయననే ఫాలో అవుతామండి, ఈయన కానీ మేము కానీ. చూడండి ఎంత బాగా రెసిపీ స్టార్ట్ అయిపోయిందో, మనకి రెడీ అయిపోయిందండి. ఇలా డెకరేషన్ కాజుతో అయితే చేసుకుంటే అస్సలు విడిచిపెట్టరు పిల్లలు కానీ నేను అసలు విడిచిపెట్టనండి. బాయ్ అండి.